అమ్మవారి సేవలో నాయి బ్రాహ్మణులు. ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ మహోత్సవం 10 రోజుల పాటు కనుల పండువగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులస్తులకు గాను అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనే సదావకాశాన్ని ఆలయం వారు కల్పిస్తారు. అందుకు గాను 3వ రోజు నాయి బ్రాహ్మణ కులస్తులకు భద్రకాళి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడంతో వారు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు నాయి బ్రాహ్మణులకి ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హనుమకొండలోని వివిధ నాయి బ్రాహ్మణ సంఘాలు, బంధుమిత్రులందరూ కూడా సకుటుంబంగా సపరివారంగా ఎంతో ఆనందోత్సవాలతో ఈరోజు పాల్గొంటున్నారు. ఒక పండుగ వాతావరణాన్ని తలపించేట్టుగా ఒక పండుగలాగా ఒక ఉత్సవంలాగా ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు సురేష్ వారి యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా బాగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అట్లాగే ఆలయ ప్రధానాచారి గారు శేషు గారు మాకు ప్రతి విషయంలోనూ మాకు ముందండి మా వెన్నంటి ఉండి మాకు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈరోజు మన భారతదేశం గర్వించదగ్గ భగవత్పాదులు భగవంతుని యొక్క వారి యొక్క అవతారపు మూర్తులైన ఆది శంకరాచార్యులు వారి యొక్క జన్మదినం కూడా మేము మా నాయి బ్రాహ్మణుల సమక్షంలో మేము జరుపుకోవడము ఇది భగవంతుని అనుగ్రహంగా మేము భావిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మీడియా వాళ్ళు కూడా మాకు చాలా పబ్లిసిటీ ఇస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ ఆలయంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ అవకాశాలు మాకు ఇంకా 1000 సంవత్సరాలు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. భద్రేశ్వర్ల కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు మాకు నాయి బ్రాహ్మణుల సేవాది కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆదిశంకరాచార్య జయంతి కూడా నేడు రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే సనాతన ధర్మం గురించి భారతదేశంలో హైందవ ధర్మం గురించి గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం, జయంతి జరుపుకోవడం ఇలా మాకు చాలా సంతోషంగా ఉంది. మా నాయి బ్రాహ్మణ జాతికి అవకాశం రావడం మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, అందులో మా నాయి బ్రాహ్మణ కులస్తులకు ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దీవెనలు అందరికీ చల్లగా ఉండాలని వేడుకుంటున్నాం. మన సేవకు సహకరించినటువంటి ప్రధాన అర్చకులు శేషు గారికి, మాకు ఎల్లప్పుడూ వెన్నంట ఉంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి, ఈఓ గారికి మరియు ధర్మకర్తలందరికీ సందర్భంగా ఆర్థిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.